నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్యామ్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అమ్మ. భర్త సంపాదన రెట్టింపు కావాలంటే అసలు ఓకే. భార్య ఎలాంటి విధి విధానాలు పాటించాల్సి ఉంటుంది? సరే అమ్మా. ఉమ్, 100% ఇప్పుడు అందరికీ కావాల్సిన విషయం అది కాబట్టి ఉమ్, దీన్ని కొద్దిగా కొంతమందికి ఇబ్బంది కలిగినా ఉమ్, డైరెక్ట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్, ఏదైనా ఇంటిని చూడు, ఇల్లాలిని చూడు అంటారు. ఉమ్, ఆ ఇంట్లో మనం వెళ్ళగానే ఆ ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఎంత నీట్గా ఉందో, ఉమ్, ఆ ఇల్లాలు ఏ విధంగా తన యొక్క ఎపీరియన్స్ ఉండదో ఉమ్, దాన్ని బట్టి మనం మొత్తం ఫైనాన్స్ పొజిషను ఉమ్, ఆ ఇంటి వ్యవహారాలు అనేది మనం తెలుసుకోవచ్చు. ఉమ్, అందుకే సాధారణంగా మనం ఒక అమ్మాయిని ఒక ఇంటికి ఇవ్వాలంటే ముందుగా ఇల్లు చూసుకుంటాం. అబ్బాయి ఏం చేస్తున్నాడో ఏం చూడం. ఉమ్, ముందు ఇల్లు చూసుకుని ఆ ఇల్లు ఎలా ఉంది, ఉమ్, మన అమ్మాయి ఇంట్లో సుఖపడగలదా ఉమ్, అని చూసే కదా మనం వస్తాం. అవును. అందువల్ల అంటే ఇంటి చూడగానే అర్థమవుతుంది. ఉమ్, చక్కగా ఏ వస్తువు అక్కడ ఉంటూ చిన్న వస్తువులైనా ఖరీదు తక్కువైనా అది ఉండదు. ఉమ్, ఆ ఉండే విధానం బట్టి ఆ వంటగదిలో ఉండే ఏర్పాట్లను బట్టి ఉమ్, ఇవన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. అవును. ఆ ఇంటికి వెళ్ళగానే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటే పర్లేదండి మనం ఈ అమ్మాయిని మన ఇంటికి వచ్చని నిర్ణయించుకుంటాం. ఉమ్, అలాగే ఈ లక్ష్మీ అమ్మవారు కూడా ఒక చోట కొలువు ఉండాలంటే ఉమ్, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఉమ్, మరి ఎంత శుభ్రంగా ఉంది, పూజ గది ఎలా ఉంది, వంటగది ఎలా ఉంది. అంటే పూజ గది కన్నా వంటగది ఇంపార్టెంట్. అవును. వంటగది ఎంత శుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో మనుషులు అంత ఆరోగ్యంగా ఉంటారు, ధనం కూడా అలాగే రావడం జరుగుతూ ఉంటుంది. అందుకని మరి ఇంటికి ఆగ్నేయ భాగంలో వంటగది ఏర్పాటు చేసుకోవడం అది జరుగుతుంటుంది. ఉమ్, సో ఇది కామన్గా ఉన్నటువంటి ఆ ఇల్లాలు మెయింటైన్ చేయడంలో ఉమ్, ఆవిడకు ఉంటుంది. ఉమ్, అయితే వివాహం అయిన తర్వాత ఈ భార్యాభర్తలు అనేది గతంలో ఉమ్, ఏదో ఉమ్మడి కుటుంబంలో ఉండేవాడు తప్ప ఉమ్, ఇంచుమించుగా ప్రస్తుతం ఒక 10 సంవత్సరాల పాటు చూస్తే 99% పెళ్ళైన తర్వాత ఉమ్, మరి సొంత ఊళ్ళో తల్లిదండ్రులు ఉన్నా కూడా వేరేగా పెట్టడం జరుగుతుంది. ఉమ్, అందుకే అప్పుడు ఈ అత్తగారు ఏమంటుందంటే ఈ కోడలతో, అమ్మ ఈ అబ్బాయిని మీ చేతిలో పెడుతున్నాం, ఇంక నీదే భారం అని చెప్తుంది. కామన్గా చెప్పినా అవును. చెప్పకపోయినా ఇంట్రెస్ట్ అది. అంటే దాన్ని బట్టి ఏంటంటే ఈ అబ్బాయి యొక్క యోగక్షేమాలన్నీ కూడా ఆ అమ్మాయి చూసుకోవాల్సి ఉంటుంది. ఉమ్, సరే వాళ్ళు కొత్త కాపురం పెట్టారు, ఓకే. ఉమ్, ఇక్కడ నుంచి మీరు అడిగిన క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. ఉమ్, ఆదాయం పెరగాలంటే అమ్మాయి ఏం చేస్తుంది, అబ్బాయి కష్టపడి ఉద్యోగం చేస్తూ ఉమ్, దాన్ని పర్ఫెక్ట్గా ఏ రోజుకి ఆ రోజు డ్యూటీ చేసుకుంటూ ఉమ్, పర్ఫెక్ట్గా వెళ్ళాలంటే దానికి ఈ అమ్మాయి సహకరించాలన్నమాట. ఉమ్, ఈరోజు సినిమాకి వెళ్తామన్నా పిక్నిక్ వెళ్తామని అలా కాకుండా ఉమ్, ప్రతిరోజు కూడా ఉద్యోగానికి పంపించే ఏర్పాటు అన్నది నెంబర్ 1గా చేయవలసి ఉంటుంది. ఉమ్, దాని తర్వాత సాధ్యమైనంత వరకు ఈ గృహంలో వంటగదిని ఉమ్, సాధారణంగా ఏంటంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే నైటు ఉమ్, భోజనాలు అయిన తర్వాత ఆ గిన్నెలు అవి అక్కడే వదిలేసి పడుకోవడం జరుగుతుంది. 90% భోజనాలు అయిన తర్వాత ఉమ్, మనం వంట చేసిన ప్రతి పాత్ర కూడా శుభ్రం చేసి వంటగదిలో పెడితేనే ఉమ్, అందులో మనకి పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంటుంది. ఇది ఉమ్, ముఖ్యమైనటువంటి విషయం. అదే పొద్దున్న పని మనిషి వస్తుంది అనుకొని పడేస్తూ ఉంటారు. అవును. ఇవన్నీ కంపల్సరీగా శుభ్రం చేసుకొని పెట్టుకోవాల్సి, అంటే ఇంటిని మేనేజ్ చేసే విషయం. ఉమ్, అలాగే దాని తర్వాత ఏంటంటే పొద్దున్నే లేచిన తర్వాత ఉమ్, చాలామంది ఏంటంటే డైరెక్ట్గా వంటగదికి వెళ్ళి ఉమ్, స్టవ్ వెలిగించి కాఫీ పెట్టేస్తారు. అవును. 99% కాదు, 100% తప్పు మాట. ఉమ్, కంపల్సరీగా భార్య అయితే ఆ స్త్రీ అయితే స్నానం చేసిన తర్వాత మాత్రమే ఉమ్, మంచి పరిశుభ్రమైన బట్టలు ధరించి ఉమ్, మరి ఆ స్టవ్ వెలిగించి, అంటే ఆ స్టవ్ వెలిగించి అది ఒక అగ్నిహోత్రం లాంటిది, అదొక యజ్ఞం లాంటిది వంట అంటే. ఉమ్, అగ్ని ఎక్కడన్నా పవిత్రమైందే. అందుకని ఆ విధంగా మనం దాన్ని అంటే ముందు ఈ నియమాలు పాటించాలి. ఉమ్, అది శుభ్రమైన తర్వాత వంటగదికి వెళ్ళి కొంత అరగంట ఆలస్యమైనా అప్పుడేదో ముందుగా అంటే పాలు వేడి చేస్తే మంచిది. ఉమ్, ఎందుకంటే ఇంట్లో మనం పాలు పొంగించడం అది అందుకే మాట. ఆ పాలు వేడి చేయడం వల్ల అది ఆటోమేటిక్గా లక్ష్మీదేవి జనరేట్ అవుతుంది. అది నెంబర్ 1గా ఈ వంటగదిలోకి వెళ్ళడం నెంబర్ 1. ఉమ్, ఇంకా దాని తర్వాత ఏంటంటే మరి ఈ మధ్యకాలంలో కుదరదు కానీ ఉమ్, ఇంట్లోకి రానప్పుడు పూర్వకాలం అయితే ఎక్కడున్నా సరే వాళ్ళు పక్కనే ఉండేవారు, మిగతా వాళ్ళు వంట చేస్తూ ఉండేవారు. ఉమ్, మరి ఇప్పుడు అది కుదరకపోవడం వల్ల ఇది కూడా కొద్దిగా మైనస్ అవుతుంది. ఉమ్, అంటే ఒక స్త్రీ ఎంత పవిత్రంగా వంట చేస్తే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అంత ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. ఉమ్, అది సాధారణంగా పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. ఉమ్, ఆ వంట చేసేటప్పుడు ఆ స్త్రీ
మంచి ఆలోచనతో ఉంటే ఆ వంట తినే అందరికీ కూడా మంచి జరుగుతూ ఉంటుంది. అందుకని మంచి ఆలోచనతో, పాజిటివ్ ఆలోచనతో వంట చేయడం మంచిది. ఈ విధంగా ఇది వంట చేయడంలోనే నెంబర్ 1 ఉంటుంది. అతనికి ఆయుష్ పెరగడం కానీ, అతనికి ఆదాయం పెరగడం కానీ, ఇవన్నీ కూడా వంట పవిత్రంగా చేయవలసి ఉంటుంది. అలాగే సాధారణంగా మరి ఇద్దరు ఆఫీస్కి వెళ్తే నో ప్రాబ్లం అనుకోండి. ఏదైనా మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కంపల్సరీగా మళ్ళా ఇద్దరూ కూడా పరిశుభ్రంగా స్నానం చేయవలసి ఉంటుంది. ఎంత ఏసీలు ఉన్నా కూడా అది కూడా నైటు పడుకునే బెడ్ మీదకి వెళ్ళే ముందు కంపల్సరీగా స్త్రీ అయితే స్నానం చేసి అలా అది కొద్దిగా ఎబ్బెట్టుగా ఉండొచ్చు కానీ తప్పదు. ఈ విధంగా వెళ్ళడం వల్ల కంపల్సరీగా ఆ ఇంట్లో లక్ష్మి జనరేట్ అవుతుంది. ఈ అబ్బాయికి కూడా పాజిటివ్ ఎనర్జీ, మంచి వర్క్ చేయగలడు, మంచి అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి ఇంక ఇల్లు శుభ్రం చేసుకోవడం కామనం. ఇంట్లో భర్త బయటికి వెళ్ళే ముందు శుభ్రంగా అంత శుభ్రం చేసి ఇంటి మంది ముగ్గేసి, ఈ చిన్న విషయాలు. ఈ వంట నెంబర్ 1. అసలు ఈ వంట శుభ్రత వల్ల భర్త సంపాదన పెరుగుతుందంటే వంట చేసే దాంట్లో వాళ్ళు చేసే ఎనర్జీని బట్టి భర్తకు కూడా రావాల్సింది. పాజిటివ్ ఎనర్జీతో ఉంటే అతనికి మంచి అలవాట్లు వస్తుంటాయి. ప్రతి ఓడు సంపాదించిన వేస్ట్ ఎక్కువ అవుతుంటుంది. ఇప్పుడు ₹1,00,000 సంపాదించేవాడు హైదరాబాద్లో అప్పులతో ఉంటాడు, 10,000 సంపాదించేవాడు హ్యాపీగా ఉంటాడు. అది భార్య బట్టే 100% ఉంటుంది. రకరకాలుగా ఉంటే ఈ భర్త రకరకాల మనీ వేస్ట్ చేస్తుంటాడు. ఈ సరైనటువంటి ఆహారం ఇచ్చి సరైనటువంటి ఆస్పీషియస్గా ఇవ్వడం వల్ల కంపల్సరీ కొన్ని మైనస్లు తగ్గుతాయి, కొన్ని వేస్ట్ ఖర్చులు తగ్గుతాయి. ఆటోమేటిక్గా తనకి ఎనర్జీ పెరుగుతుంటుంది, ప్రమోషన్ సరైన టైంకి వస్తూ ఉంటుంది, మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇదే ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు మనకి మదరు కానీ ఫాదర్ కానీ చక్కగా ఏదో భోజనం పెట్టి మంచి పట్టి పుస్తకాలు ఇచ్చి పంపితే బ్రహ్మాండంగా నెంబర్ 1గా చదువుతున్నాడు. అది సరిగ్గా ఫీజు కట్టగా సరైన భోజనం పెట్టకుంటే ఎలా ఉంటుంది అంటే పూర్వకాలం అలా ఉండేది. అందువల్ల ఏంటంటే ఏదైనా ఇళ్ళని బట్టి వ్యక్తి యొక్క స్వభావం మారుతుంది, అతని స్వభావం బట్టి సంపాదన పెరుగుతుంది. సంపాదన పెరుగుతుంది అన్నకన్నా వేస్ట్ ఖర్చులు తగ్గించుకుంటే సంపాదన పెరిగినట్టే. ఆటోమేటిక్గా సాయంకాలం ఏ బార్కో ప్యాకెట్కి వెళ్ళకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చాడు అనుకోండి, భార్య హ్యాపీగా ఏం సాధించకుండా ఉంటే కరెక్ట్గా వచ్చాడు అనుకోండి, మరి ఆ రోజు మిగిలినట్టేగా. అందువల్ల ఈ సంసారం చేసుకోవడానికి ఏముంది కానీ భార్యను బట్టే ఉంటుంది. ఇబ్బంది పెడితే ఇంక ఇబ్బందిలాగా ఉంటుంది అన్నమాట. అంటే వంట అన్నది ఏంటంటే అన్నీ అందులో ఉంటాయి కానీ దాన్ని బట్టి భర్త విషయం మారుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే అది కంపల్సరీగా భార్యను బట్టే భర్త యొక్క సంపాదన ఉంటుంది, భర్త యొక్క సేవింగ్స్ ఉంటుంది, అతని యొక్క ఎనర్జీ కూడా పెరగడం వల్ల బయట కూడా ఫోకస్ పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. అందువల్ల ఏంటి జాగ్రత్తగా చేసుకుని పవిత్రత, ఈ పవిత్ర ఎంత బాగుంటే పాజిటివ్గా ఉంటుంది, అంత ఆత్మబలంతో పనిచేస్తూ ఉంటాడు. అందువల్ల ఇది ప్రతి దానికి లింక్ ఉంటుంది. ఒక సొంతం ఇంట్లో అమ్మాయిలు అబ్బాయిలు ఏదో ఉంటారు, అది సరిగ్గా ఉండదు అనుకోండి, ఆ యజమాని ఏం చేస్తాడు, అతనికి మనసు పాడి చాలా ఇబ్బంది పడటం రకాలు ఉన్నాయి కదా. అందువల్ల ఇటు అన్నిటికీ ఒకదానికొకటి లింక్ ఉంటుంది. అది సాధారణంగా మనం చేసుకోవడం బట్టి అది ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.